గాంధీనగర్లోని రొట్టెలబడిలో 117వ నెంబర్ బూత్లో కొన్ని ఈవీఎంలు పనిచేయట్లేదని చెప్పి పొద్దున్నుంచి ఘర్షణ జరుగుతుంది. ఈవీఎంలు పనిచేయట్లేదు, ఇమీడియట్గా వచ్చి ఈవీఎంలు మార్చాలని చెప్పి ప్రజలు ఎంత కోరినా ఉదయం 7 గంటల నుంచి కూడా ఆగిపోతూనే ఉన్నాయి. అయితే అధికారుల మధ్య, అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు అక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది ఆ ఈవీఎంలు పనిచేయట్లేదు, ఇమీడియట్గా ఇక్కడ పోలింగ్ ఆపేయాలని చెప్పేసి ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి ఆపడం కూడా జరిగింది. అయితే ఆ చివరి తరుణంలో ఎప్పుడైతే ఇక ఆపేసి రీపోలింగ్కి మేము చెప్తాము పై అధికారుల కన్నా చెప్పిన తరుణంలో అధికారులు రావటం, అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ రావటం, తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈలోపు వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణల తాలూకు కొంత సమయం పట్టిన తర్వాత అట్లాగే వైసీపీకి చెందినటువంటి అన్నాబత్తిని శివకుమార్ వాళ్ళ కాడ కూడా రావడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యన అసలు ఏం జరుగుతుందో, ఏం ఘర్షణ జరుగుతుందో ఒకసారి చూసి వద్దారండి. చెప్పండి ఆఫీసులో పోయి మీ క్యాండిడేట్ చెప్పుకుంటారు. So just I will send a text message to you. Sir. High action. బాబు పక్కరానికి వచ్చి నలుగురు వచ్చారు, ఉండటానికి ఇల్లేదు, పోవటానికి ఇల్లేదు అని చెప్పి కాసేపు మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేయమంటే ఉంటారు. మీ లాస్ట్ మీ టైం ప్రకారం మీకు క్లోజ్ చేయాలి. మా తెలుసు జరిగింది, మీకు తెలియదు, మీరు ఇప్పుడు వచ్చారు. దాని గురించి కాదు, ఎవరెళ్ళు అసలు అభ్యర్థి నన్ను ఆపేవాడు. I'm very concerned about this. We are deciding with the candidate. How the people will decide? We have been decided. అదే ఆపారంటే నుంచొని సార్ మీరు జరిగింది చెప్పండి సార్. అక్కడ నుంచొని ఆపారో లేదా అంటే మరి ఆయన నేను వచ్చా అసలు వీళ్ళెవరండి సరే వేసిన అలా ఉండొచ్చుగా, మరి ఆయన కొండి అవన్నీ ఎందుకు పోయారు? I have come across nearly 80 booths. This is the only booth. అదొకటి ఏదో స్కూల్ ఉంది, పోగంటి స్కూల్, అక్కడ ఇక్కడ తప్పితే ఎక్కడ ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నా, చాలా వెరీ సీరియస్ కన్సర్న్, వెరీ క్లియర్. పోలీస్ స్టేషన్ నెంబర్ 64 మేడం, నేను చెప్తున్నా మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ కైండ్లీ వెకేట్. చెప్పాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పాం, ఈ చర్చ ఈఎంలు పుచ్చి ఈఎంలు తీసుకొచ్చి మా మీద రుద్దడానికి ప్రయత్నించబాగని చెప్పాం. కానీ అంతా కూడా చట్ట ప్రకారం చేస్తున్నామని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడీ గారికి అమ్ముడుపోయింది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జాప్యం జరగడానికి ప్రయత్నిస్తూ ఉంది, జాప్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ఈవీఎంలోని ఈవీఎం కార్డ్స్ పెట్టి వీళ్ళన్నిటి వల్ల ఏంటంటే అలజడి చెందుతూ ఉన్నాడు. ప్రతి ఓటరు ఇంత అలజడి చెందడం అనేది భారత రాజ్యాంగం పొందుపరిచిన తర్వాత, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడిన తర్వాత ఎలాంటి అలజడి చెందడం అనేది మానసికంగా అలజడి చెందుతూ ఉన్నాడు ఓటరు. ఇంత దుర్మార్గం, దుష్ట కార్యక్రమం ఈనాడు జరుగుతూ ఉంది ఈ ఈవీఎంల ద్వారా.
అందుకని మేము చెప్పేది ఏంటంటే మాకు ప్రజాబలం ఉంది, ప్రజలు ఉన్నారు. ఇవాళ ఎప్పుడు బిగినైనా అయ్యేంత వరకు మేము ఓటు చేయాల్సిందే. చేసేదానికి ఎన్నికల కమిషన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారో లేకపోతే పర్మిషన్ తెప్పించుకుంటారో లేకపోతే ఏం తెప్పించుకుంటారో మాకు అనవసరం. ఎంత డిలే అయిందో అంత డిలేని మాకు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పొద్దునే ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన ఈవీఎం ఇప్పుడు వరకు కూడా స్టార్ట్ అవ్వలేదు 1 గంట కంటే. వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అనేది అధికారులు చెప్పిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ అనేది బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎక్కడైతే ఎంతమంది అయితే ఓటర్లుగా వచ్చి ఓటు వేయడానికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఓటు వేయించుకునేంత వరకు కూడా అవకాశం ఇవ్వాలి. అంతేగాని ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా యాగి చేయడానికి ప్రయత్నించే నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పోలీసులు అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసరు వీళ్ళందరూ కూడా బాధ్యత వహించి ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే విధానం ఏదైనా ఉందో దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని మేము శాంతియుతంగా ఉన్నాం, ఏదో ఇక్కడ రౌడీలు ఇదేంటే లఫూట్లో రౌడీలో లేకపోతే ఇంకోళ్ళు ఎవరనేది ప్రజలకు తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజాబలం ఉన్న తెలుగుదేశం పార్టీ మేము ప్రజాబలాన్ని ఆయుధం ఓటు అనే ఆయుధం ద్వారా ఓటును ఉపయోగించుకోవాలనే ప్రయత్నం మా ప్రజలందరికీ ఉంది. ఆ ఓటు అనే హక్కుని ఉపయోగించుకునే దానికి ఇక్కడ కొన్ని దుష్సాంప్రదాయాలు పాటిస్తున్నారనే భావం ఉంది. అందుకని మేము దాని జోలికి వెళ్ళదలుచుకోవాలి. దాన్ని ఏదో రెక్టిఫై చేసి అగైన్ పోలింగ్ జరిగే కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. 117 జనాల అసెంబ్లీ క్షేత్రమైనటువంటి 117వ నెంబర్ బూత్లో ఇప్పటి వరకు కూడా మరి ఆర్ఓ గారితో మాట్లాడాం. ఈరోజు ఈ యొక్క దాదాపు 30-40 బూతులు తెలుగుదేశం పార్టీ మా బూతులు అనేటువంటి భావంతో కార్యకర్తలు రౌడీ షీటర్లు ఈ బూతులు క్యాప్చర్ చేయాలనేటువంటి భావంతో ఎలక్షన్ కమిషన్ రూల్స్కి వ్యతిరేకంగా ఈ రోజున విపరీతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. నేను కబడ్దార్ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం నిష్పక్షపాతంగా చేయాల్సినటువంటి బాధ్యత చాలా మీద ఉంది. దానికి తార్కాణమే అనేక మంది డీజీపీ డిఐజీ ర్యాంకులు ఉన్నటువంటి అధికారులు బదిలీ జరిగినాయి. డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో కూడా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యం భారతదేశం గర్వించేటువంటి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ నిష్పక్షపాతంగా జరగాలి. నేను ఒకటే చెప్తున్నాను, గుంటూరు రూరల్ ఎస్పీ గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ టీంకి కానీ ఆర్ఓలకు కానీ కంపల్సరీగా ఎవరి దాంట్లో ప్రజలు స్వేచ్ఛయుతంగా ఓటేసుకోవాలి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 12:30 గంటలు అవుతున్నా కూడా 1 గంట అవుతా ఉంది రమారమి. ఈరోజు ఇప్పటి వరకు కూడా ఈవీఎంని అరేంజ్ చేయలేకపోయారు. ఏదైనా ఒక రిమోట్ ప్లేస్ కొండ ప్రాంతంలో అయితే, ఏదైనా ఒక జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అయితే ఏదైనా 6 hours 7 hours కావాలి. నడిబొడ్డున తెనాలి టౌన్లోనే ఒక ఈవీఎం మొరాయిస్తే దాన్ని రీప్లేస్ చేయలేనటువంటి ఒక అధోగతి పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇమీడియట్గా ఆ యొక్క ఈవీఎంని సరి చేసుకొని పోలింగ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ఆర్ఓ గారి మీద ఉంది. అది మరి అసెంబ్లీలో పార్లమెంట్ అయితే తెలియదు నాకు. బట్ ఒకటే చెప్తున్నాను, ఇటువంటి తెనాల్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ జరిగేటువంటి సంస్కృతి ఈ రోజున ఒక రౌడీ షీటర్లోకి చాలా దౌర్భాగ్యం మారింది. అందుకే నేను చెప్తున్నా, అధికారులు కంపల్సరీగా దీన్ని పరిరక్షించాలి. లేకపోతే మటుకి డెఫినెట్గా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఒక్కోళ్ళకి మటుకి శంకరకి మాన్యాలు తప్పవు. ఇంకంతకంటే నేను హెచ్చరించేది ఏం లేదు. చూశారు కదా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ వర్గం, అలాగే వైసీపీకి చెందినటువంటి అన్నాబత్తిని శివకుమార్ గారు వాళ్ళ వర్గం, ఇరు వర్గాల మధ్యన కాసేపు వాదోపవాదాలు, అలాగే వాళ్ళ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఇరు పార్టీలకు జిందాబాద్ అనుకుంటూ కాసేపు ఘర్షణ జరిగిన తర్వాత పోలీసులు అట్లాగే ఆర్డీఓ గారు రావడంతో కొంత ఆ పరిస్థితిని సద్దుమణిగేలాగా చేశారు. ఈవీఎంలు పనిచేయకపోతే ఆ సమయం ఇవ్వటం కానీ, అలాగే అవసరం అయితే రాత్రి 10 గంటల దాకా పోలింగ్ చేయడం కానీ మేము చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇరు వర్గాలని కొంచెం శాంతింపజేసి పంపించేశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా, ఆ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఇద్దరు కూడా ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ కావాలని ఇక్కడ ఎలక్షన్ జరగకుండా ఆపేయాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేశారని ఒకళ్ళని ఉంటే, కాదు వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్లని ప్రలోభ పెట్టి ఓటింగ్ చేసుకోవాలని చెప్పి అంటున్నారని చెప్పేసి మరొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ మరి వాళ్ళందరూ విలేకరులకి మా మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని, వాళ్ళైతే కాదు వీళ్ళు చేస్తున్నారని చెప్పి ఇరు వర్గాలు చేశారు. ఏది ఏమైనప్పటికీ అధికారులు సద్దుమణిగి
ఇరువురిని బయటకు పంపించడం జరిగింది. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్. ప్రశాంతమైన వాతావరణానికి తెనాలి పేరైతే ఈరోజు ఎలక్షన్స్లో ఇప్పుడు దాకా ఉన్న ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దీన్ని కూడా ఒక పల్నాడు ప్రాంతంలా చేయాలని అనుకుంటా ఉంది. ఎందుకంటే ఆయన తెనాల్లో మనుషులు లేరు, గుంటూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటాడు. ఈ తెచ్చుకొని తెనాల్లో వాళ్ళని చెడగొట్టి ఎలక్షన్స్లో ఎందుకు నేను దీని గురించి చెబుతానంటే ప్రజలందరూ ఆలోచించాలి. 117వ బూతు ఆ స్టేషన్కి మేము వస్తే అంతకుముందు మనోహర్ గారు వచ్చారంట, తర్వాత నేను వస్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తలు ఒక 200 మంది ఆ తలుపులు వేసేసి ఈవీఎంలు సరిగ్గా పనిచేయట్లేదు, మార్చాలని ఏదో జరుగుతుంది. నేను వస్తుంటే మీరు కూడా వెళ్ళకూడదు అన్నారు. సరే అని పక్కన నిల్చున్నాను. పక్కన ఇంకో పోయిందంటోకి వెళ్ళాను, ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. తర్వాత వాళ్ళ అభ్యర్థి వచ్చాడు, తెలుగుదేశం అభ్యర్థి. ఆయన అందరిని వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళందరూ బయటకు వచ్చాను. అసలు ఎందుకు తలుపులు వేశారో, ఎందుకు ఈవీఎం మార్చాలంటున్నారు అంటే బహుశా ఈ ఈవీఎంలు కనిపెట్టింది నేనే అని చెప్పింది చంద్రబాబు నాయుడు. వీళ్ళకి ఇది నేను కాదు కనిపెట్టిందని చెప్పాడేమో. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు ఈవీఎంలు నేనే కనిపెట్టా, టెక్నాలజీ నాదే అని చెప్పినప్పుడల్లా వీళ్ళు ఈవీఎంలే ఉంచాలన్నారు. ఇవాళ ఇది నేను కనిపెట్టింది నేను కాదు అని చెప్పాడు కావాలా, ఇప్పుడు అవి వద్దు అంటున్నారు. సరే ఏమైనా కానీ దానికి ఒక పద్ధతి ఉంది. అభ్యర్థులను ఆపటం, లేకపోతే ఈవీఎంలు మార్చుకో, ఆఫీసర్కి చెప్పుకో. ఏందా బలం ఉంటుందని చెప్పుకుంటే 30 శాతం బలం ఉంటుంది, తరిగి కొడతారు మిమ్మల్ని. ఏ సంస్కృతి ఇది? ఏదో సంస్కృతి. నేను అదే పదే సార్లు చెప్పేది, ఈ తెనాలకి ఇతను పనికిరాని ఎమ్మెల్యే, పనికి మాలిన ఎమ్మెల్యే. ఈ 5 సంవత్సరాల్లో జనం అందుకే చేతలు కొట్టి బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. ఈ ఓడిపోతా ఉన్న భయంతో ఈవీఎంల మీద ఒక ఆనవాయితీ ఉంది. ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలు మీద పడుతూ ఉంటారు. ఇప్పుడు ఓడిపోవటానికి కారణం వెతుక్కుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటమి డిసైడ్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటమి డిసైడ్. అది వాళ్ళకే తెలుసు. కనపడకుండా పోయాడని చెప్పుకుంటున్నారు నిన్నటిదాకా, మళ్ళీ వచ్చాడని చెబుతున్నారు. వాళ్ళకి తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఈవీఎంల మీద పడ్డాడు. ఎవడు